రైజ్ అవుద్ది. ఇవాళ కాకపోతే రేపు దాన్ని ఏం చేయాలో పొగాకు మన దగ్గర, సరుకు మన దగ్గర ఉన్నప్పుడు మనం చెప్పిన రేటు కొనేటట్టు ఎట్లా చేసుకోవాలో కూడా ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి వచ్చే సంవత్సరం మనం అందరం మాట తీసుకున్నాం, మరలా మార్కెట్ దగ్గర పొగాకు అమ్మే వరకు మనం పంట జోలికి వెళ్ళకూడదు. భవిష్యత్తులో ఎవరైనా సరే పొగాకు వేయాలంటే కంపెనీలు నీకు అగ్రిమెంట్ చేసి పత్రం చేతిలో పెడితే మాత్రమే వేయాలి. భవిష్యత్తులో కంపెనీలు పొగాకు కొనాలంటే వాళ్ళు ఏ రైతు దగ్గర అగ్రిమెంట్ చేశారు, ఏ రైతు దగ్గర ఎన్ని ఎకరాలు వేపిస్తున్నారు అనేది ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు పొగాకు కొనాలి. ఇది జరుగుతుంది. దీన్ని వైలేట్ చేయాలంటే వాళ్ళందరూ కూడా నష్టపోతారు. కాబట్టి రైతులందరూ ఇప్పుడు సమస్యను ఎట్లా పరిష్కారం చేసుకోవాలనే దాని మీద ఒకటి, రెండు, భవిష్యత్తులో సమస్య రాకుండా మనం ఏ రకంగా ముందుకెళ్లాలనేది రెండు. సమస్య వచ్చినప్పుడే పరిగెత్తే హడావుడి పెడితే కాదు, సమస్య రాకుండా కూడా మనం చర్యలు తీసుకున్నప్పుడే అది మంచి జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి కోరుతూ, ఇంకొల్లు మండలంలో మనము కొంచెం లేటుగా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేశాం. ఇంకొల్లు ఏఎంసీ గోడౌన్ పూర్తిగా నిండిపోయింది. ఈరోజు మనం ఇడుపులపాడులో పెట్టాం. ఇక్కడి నుంచి పొగాకును తరలించడానికి ప్రభుత్వానికి పంపాము. అది ఇంకా పర్మిషన్ రాలేదు. వస్తే మంచిది, రాకపోతే మీకు ఇంకొంచెం దూరం అయినా కొంత దగ్గరే కానీ మరి మీ మండలం కాదు, గుళ్ళాపల్లి దగ్గర ఒక గోడౌన్ తీసుకున్నాం. అది 50,000 SFT పైన ఉంది. దాంట్లో మీకు రోజుకి 500-600 బేళ్లు మనం పర్చేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం 150-200 కన్నా చేయలేకపోతున్నాం, ప్లేస్ లేదు, ఇబ్బంది ఉంది. కాబట్టి గుళ్ళాపల్లిలో ఇంకొల్లుకి సంబంధించిన సెంటర్ 2-3 రోజులు ఓపెన్ చేస్తాం. దాదాపు ఇంకా మీ పొగాకు అయిపోయే వరకు ఆ సెంటర్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నాగండ్లో ఉంది, ఉదాహరణకి నాగండ్లో